వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన్ను వరంగల్ కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు అక్రమంగా గ్రానైట్ క్వారీ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తే అరెస్టులు చేస్తున్నారని, ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకం అంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఇల్లీగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన్ను వరంగల్ కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు అక్రమంగా గ్రానైట్ క్వారీ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తే అరెస్టులు చేస్తున్నారని, ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకం అంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తి